అందరికీ నమస్కారం. హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు బీజేఎస్ బహుజన్ సంఘ్ మీడియా ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు ప్రత్యేకించి ఇదిగో మన వెనకాల ఉన్నటువంటి బోర్డు మీద నేను రాశాను, ఆంధ్రప్రదేశ్ యువతకు ఉపాధి మార్గాలు. అయితే ఇక్కడ మీకు తెలుసో లేదో ఇందులో స్కిల్ డెవలప్మెంట్ ప్లేస్మెంట్. అంటే స్కిల్ డెవలప్మెంట్ అంటే మనం నేర్చుకున్నది, అంటే ఒకవేళ కంప్యూటర్ హార్డ్వేర్ కానీ, లేదంటే ఎలక్ట్రీషియన్ కానీ, సిఎన్సి కానీ, వెల్డింగ్ కానీ, ఆటోమొబైల్ కానీ, హెల్త్ కేర్ కానీ, ఇవన్నీ కూడా స్కిల్ డెవలప్మెంట్ కింద వస్తాయి. అదేవిధంగా ఇంకొక అంశం రెండోది చూసుకుంటే ఇక్కడ ఐటీ అండ్ డిజిటల్ జాబ్స్. అంటే ఇక్కడ సాఫ్ట్వేర్ అండ్ వెబ్ డెవలప్మెంట్, డేటా అనాలిసిక్స్, లేదంటే ఇంకోటి సైబర్ సెక్యూరిటీ, ఏఐ, డిజిటల్ మార్కెటింగ్, గ్రాఫిక్ డిజైన్, ఇవన్నీ కూడా ఈ రెండో దానికి సంబంధించి ఐటీ అండ్ డిజిటల్ జాబ్స్ కి సంబంధించి వస్తాయి. ఇక మూడో దానికి వద్దాం. మూడోది ఏంటంటే స్వయం ఉపాధి. ఇది చాలా కీలకం. అంటే స్వయం ఉపాధి అంటే ఇప్పుడు ఫుడ్ ప్రాసెసింగ్ కానీ, లేదంటే ఒక చిన్న యూనిట్గా టిఫిన్ సెంటర్ కానీ, లేదంటే ఇంకొక మన ఉపాధి కోసం ఏర్పరచుకునే చిన్న బడ్డీ కొట్టి లాంటిది. వీటన్నిటిని కూడా స్వయం ఉపాధి కింద మనం లెక్కేస్తాం. కానీ ఇవన్నీ జరగాలంటే ప్రభుత్వం ముందుకొచ్చి నిరుద్యోగ యువతకు 100కు 100% లోన్స్ ఇవ్వాలి. అంటే ఈ లోన్స్ ఇవ్వకుండా ఇవేమీ జరగవు. ఒక ఎలక్ట్రీషియన్ ఒక ఎలక్ట్రికల్ షాప్ పెట్టుకోవాలంటే చిన్న షాప్ కావాలి, దానికి కావాల్సిన చిన్న చిన్న ఐటమ్స్ కావాలి. ఒక కంప్యూటర్ హార్డ్వేర్ షాప్ పెట్టాలంటే, లేదంటే వెల్డింగ్ షాప్ పెట్టాలంటే, లేదా హెల్త్ కేర్కి సంబంధించి చిన్న చిన్న ఏమైనా ఒక ల్యాబ్ టెక్నీషియన్ కోర్సులు ఉంటాయి కదా, ల్యాబ్స్ అలాంటివి పెట్టాలంటే, లేదా సాఫ్ట్వేర్ వెబ్ డెవలప్మెంట్ చేయాలంటే చిన్న బడ్డీ ఒక కంప్యూటర్, అధునాకరమైన కంప్యూటర్ కావాలి, లేదా మార్కెటింగ్, లేదా గ్రాఫిక్ డిజైన్, ఏమైనా కూడా. లేదు టిఫిన్ సెంటర్ని ఏర్పాటు చేయాలంటే ఈరోజు కనీసం ₹1,00,000 అవసరం అవుతుంది. లేదా ఇంకా చిన్న బడ్డీ కొట్టు, లేదా ఇంకొంచెం ముందుకెళ్తే స్వయం ఉపాధిలో భాగంగా నాటుకోళ్ల పెంపకం, లేదా పాడి పరిశ్రమ, ఇవన్నీ కూడా స్వయం ఉపాధి కింద వస్తాయి. ఈ 2024 నుండి ఇప్పటి వరకు కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతమందికి ఉపాధి చూపించేందుకు రుణాలు మంజూరు చేశారు అంటే అది శూన్యం. ఎందుకు చెప్తున్నానంటే ఒకసారి నోటిఫికేషన్ ఇచ్చారు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా, ఆ నోటిఫికేషన్ కూడా మధ్యలో ఆపేశారు. సుమారుగా 2.5 సంవత్సరాలు గడుస్తుంది. 2.5 సంవత్సర కాలంలో ఉన్నటువంటి యువతకు, అది ఎస్సీ యువతకు కావచ్చు, బీసీ రుణాలు ఇవ్వడానికి బీసీ యువతకు కావచ్చు, లేదంటే ఓసీలో కాపులకు కార్పొరేషన్ ద్వారా రుణాలు కావచ్చు, ఎవరికైనా కూడా ఎన్ని రుణాలు మంజూరు చేశారు, ఎంతమందికి ఉపాధి చూపించారు? మనం ఏపీఎస్ఎస్డిసి అంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనేది మనకి ప్రారంభమైన దగ్గర నుండి కూడా ఇప్పటి వరకు కూడా ఇంతమందికి మేము ఒక స్కిల్ డెవలప్మెంట్ ద్వారా శిక్షణ ఇస్తున్నామని చెప్పిన తర్వాత శిక్షణ పొందిన వారికి ఏ విధమైనటువంటి ఉపాధి చూపిస్తున్నారు? ఉదాహరణకి ఇక్కడ ఉన్నటువంటి యువతకు ఏదైతే ఉపాధి అనేది లేకపోతే ఉపాధి అనేది లేకపోతే, రుణాలని మంజూరు చేయకపోతే ఈ నేర్చుకున్నటువంటి స్కిల్ ఎంతవరకు ఉపయోగపడుతుంది? మీరు అనుకున్నటువంటి లక్ష్యాన్ని, అంటే కూటమి ప్రభుత్వం అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరుకోగలుగుతుందా? నిరుద్యోగ యువతకు చేతి నిండా ఎప్పుడైతే డబ్బులు ఉంటాయో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి యువత అంతా కూడా ఆటోమేటిక్గా స్వయం ఉపాధి ద్వారా తను అనుకున్న రంగంలో మంచి పైకి వెళ్ళి తన కుటుంబాన్ని ఇంకో పక్కన ఉన్నటువంటి ఇంకొకరికి కూడా ఉపాధి చూపించే అవకాశం ఉందని బీజేఎస్ మీడియా ద్వారా కూడా ఆశిస్తూ, ఆ విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఆంధ్రప్రదేశ్ యువతకి కావాల్సినటువంటి
స్కిల్ డెవలప్మెంట్ కోర్సులతో పాటు 100కు 100% రుణాలు కూడా మంజూరు చేయాలని చెప్పి ఆశిస్తూ మీ మత్యాబాబి బీజేఎస్ మీడియా.